మరి లక్ష్మీకాంత్ గారు మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే ఎవరి వాదనలు ఎలా ఉన్నా విజయమ్మ గారు మొత్తం బదిలీలకు సంబంధించి అవంతా షేర్లు నావే ఉన్నాయి పర్సంటేజ్ ఎక్కువగా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మాది 51.01% ఉందని ఆయన చెప్తున్నారు. ఈరోజు ఎన్సీఎల్టీ తీర్పు జగన్ షేర్ల వ్యవహారానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ముందులో ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ విజయమ్మ గారు వాదన చూసుకుంటే కనుక 5 నెలల క్రితం ఎట్లా ఉందంటే 2019లో షర్మిల గారి దగ్గర ఎంఓయూ ఉన్నది ఎంత అనుకున్నది ఎంత వాస్తవమో 2021 జూలైలో 23 కానీ 26వ తారీఖు కానీ ఇందాక సంపత్ రాజు గారు చెప్పినట్టుగా సరస్వతిలో 74.26 లక్షల ఓటాలు జగన్కి సంబంధించింది, భారతీయ గారికి సంబంధించిన 40.50% లక్షలు ఓటా బదిలీ చేసినట్టుగా వాళ్ళైతే గిఫ్ట్ డీడ్ అయితే రాసుకున్నారు సార్. ఆ గిఫ్ట్ డీడ్ కూడా ఎట్లా రాసుకున్నారంటే సర్టిఫికేట్ లో, అంటే వాళ్ళ సర్టిఫికేట్ లో పోలియో నెంబర్ తో సహా అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నారు సార్. మెన్షన్ చేసుకొని వాళ్ళు క్లాసిక్ రియాలిటీ ఓటర్లు కూడా కొనుగోలు చేసుకునే ఒప్పందం కూడా చేసుకున్నారు జూలై. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే విజయమ్మ గారు 7% మొత్తం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు. షర్మిలాకి ఇస్తానని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే దీన్ని పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు. కానీ దీన్ని ఇప్పుడు ఈ డిబేట్ లో మనం కూర్చొని చర్చించడానికి గల కారణం ఏంటంటే దీన్ని రాజకీయాలకి వివాదాలుగా కొంచెం తెరలేపుతున్నారు. అది కుటుంబంలోని వ్యక్తులే దాన్ని అట్లా తెరలేపుకొని ఇవాళ రోజున కార్పొరేట్ దాన్ని సంపూర్ణంగా న్యాయ వ్యవస్థను కూడా వ్యతిరేకించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అంటే ఈ విషయాన్ని ఎట్లా చెప్పాలంటే అండి, వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు ఏదో అంటారు, తల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి కొత్త కోక కొనిస్తానన్నారంటారని ఏదో ఒక సాగుతూ అంటారు అసెంబ్లీకి. అట్లాగే తల్లి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి వాళ్ళ రోజున ప్రజల పక్షాన పోరాడతానని చెప్పేసి ఈ విధంగా అన్నారు. ఇది పూర్తిగా ఇది ఏ విధంగా అంటుందంటే, ఈ మాట నేను ఎందుకంటానంటే వాళ్ళ నాన్నగారు హయాం నుంచి వాళ్ళు ఎప్పుడైతే 2004లో 8 లక్షల రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ కమిటీలో వాళ్ళు చూపించుకున్నారో వాళ్ళ ఆస్తులు, ఇవాళ రోజున ఎన్ని కోట్ల రూపాయలకి వారసుడు ఎట్లాగయ్యాడు జగన్మోహన్ రెడ్డి, ఇంత సొంత కష్టార్జితం ఏ విధంగా సంపాదించుకున్నాడు, ఎక్కడి నుంచి సంపాదించాడు, ఇది పూర్తిగా అక్రమ ఆస్తి అని చెప్పేసి అన్ని పార్టీలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుసు. ఎందుకంటే ఈ సరస్వతి భూములకు సంబంధించి ఇవాళ వరకు కూడా కొంతమంది అక్కడ రైతులకు కానీ ఎవరికి న్యాయం చేయాల. ఇప్పటికి కూడా దాంట్లో భూములకు సంబంధించి భూములు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది వినికిడి మాట అక్కడ రైతులు దానికి సంబంధించి అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నుంచి కూడా రైతు భూములు కలుపుకొని సరస్వతి భూములను పెట్టుకున్నారు. ఇవాళ వరకు రైతులకు న్యాయం చేయలేకపోయారు. దాంట్లో ఒక పవర్ ప్లాంట్ అనేది ఇప్పుడు దానికి సంబంధించి పవర్ సప్లై అనేది ఇప్పుడు వరకు ఏర్పాటు చేయలేకపోయారు. లక్ష్మీకాంత్ గారు మీది సిగ్నల్ ప్రాపర్ గా లేదు, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ప్రస్తుతం బాలకోటయ్య గారి దగ్గరికి వెళ్తా. బాలకోటయ్య గారు, ఒకవైపు అంటే ఎవరి